గైస్ రీసెంట్గా మన అల్లు అర్జున్ అన్న పుష్ప 2 మూవీ నుంచి కిస్సిక్ అనే థర్డ్ లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఐటమ్ సాంగ్. ఇది మీకు కూడా తెలిసే ఉంటుంది అనుకోండి. దీన్ని పక్కన పెట్టేసి ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ సాంగ్ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. అండ్ అంతేకాకుండా ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో చాలామంది ఆ సాంగ్ బాగాలేదని, అందులో విజువల్స్ బాగాలేవని, నెక్స్ట్ లిరిక్స్ బాగాలేవని, అలాగే మన డిఎస్పి గారి కంపోజిషన్ కూడా బాగాలేదని ఇలా చాలా రకాలుగా ట్రోల్స్ అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే నిజంగానే అసలు ఆ సాంగ్ బాగాలేదా ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే గైస్ ఈ కిస్సిక్ ఐటమ్ సాంగ్ని మన డిఎస్పి గారు కంపోజ్ చేయగా దీనికి మన చంద్రబోస్ గారు లిరిక్స్ అందించడం అయితే జరిగింది. అలాగే శుభలాష్ని గారు పాడడం అయితే జరిగిందనమాట ఈ సాంగ్ని. అయితే ఇప్పుడు ఈ సాంగ్ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్ నిజంగా చెప్తున్నా ఈ సాంగ్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. అండ్ ఇక్కడ అందులో విజువల్సే కానీ అలాగే కాస్ట్యూమ్సే కానీ ఇవన్నీ కూడా చాలా రిచ్గా ఉన్నాయనే చెప్పాలి. అలాగే మన డిఎస్పి గారి కంపోజిషన్ కూడా చాలా బాగుందన్నమాట. తను ఇచ్చిన బీట్స్ అన్నీ కూడా చాలా సూపర్ ఉన్నాయనే చెప్పాలి. అండ్ ఇక్కడ చాలామంది ఏమంటున్నారు అనేసి అంటే ఈ కిస్సిక్ ఐటమ్ సాంగ్ని పుష్ప పార్ట్ 1లో ఉన్న ఊ అంటావా ఐటమ్ సాంగ్తో కంపేర్ చేస్తూ ఈ సాంగ్ అసలు బాగాలేదని, అండ్ ఇందులో విజువల్స్ లిరిక్స్ మన డిఎస్పి గారి కంపోజిషను ఇవేవి అస్సలు బాగాలేవని బాగా ట్రోల్స్ అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ నిజంగానే ఈ సాంగ్ బాగాలేదా అనే విషయానికి వచ్చినట్లయితే గైస్ సాంగ్ అయితే నేను ముందు చెప్పినట్లు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మరి మీకు కూడా నచ్చే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకనేసి అంటే గైస్ ఈ సాంగ్ని ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు కూడా నచ్చలేదు, కానీ ఒక 2-3 సార్లు రిపీట్ ప్లే చేసినప్పుడు నాకైతే ఈ సాంగ్ చాలా బాగా నచ్చిందనమాట. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటనేసి అంటే ఈ కిస్సిక్ ఐటమ్ సాంగ్ వచ్చి స్లో పాయిజన్ లెక్క అనమాట. అంటే వెంటనే ఎక్కిపోదు, మనకి ఎక్కేటప్పటికి కొద్దిగా టైం అయితే పడుతుంది. నెక్స్ట్ ఈ ఊ అంటావా సాంగ్ విషయానికి వచ్చినట్లయితే ఇదైతే ఇన్స్టంట్ పాయిజన్ లెక్క అనమాట. ఇది ఒక్కసారి వింటే సరిపోద్ది, మనకు బాగా నచ్చేస్తుంది, బాగా ఎక్కేస్తుంది. కానీ ఈ కిస్సిక్ సాంగ్ మాత్రం స్లో పాయిజన్ లెక్క అనమాట. ఎక్కేసరికి కొద్దిగా టైం పడుతుంది. టైం అంటే మరి ఇంకేం లేదు, ఈ సాంగ్లో లిరిక్స్ ఉన్నాయి కదా మధ్యలోన దెబ్బలు పడతాయి రోయ్ రాజా దెబ్బలు పడతాయి రోయ్ అని, ఈ లిరిక్స్ని యూజ్ చేసుకొని చాలామంది అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో రీల్స్ షార్ట్స్ చేయడం అయితే జరుగుతుంది కంపల్సరిగా. సో అలా చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ సాంగ్ అయితే టాప్ నాచ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంతెందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇదే 2024లోన మన తమన్ గారు కంపోజ్ చేసిన జరగండి సాంగు అండ్ రామచ్చమచ్చ సాంగు, ఈ 2 సాంగ్స్ కూడా రిలీజ్ అయిన ఫస్ట్లో ఏమన్నారు, ఈ సాంగ్స్ అసలు బాగాలేవు అని బాగా ట్రోల్స్ చేస్తారు, కరెక్టే కదా. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆ 2 సాంగ్స్ కూడా ప్రతి సోషల్ మీడియా ఆడియో లైబ్రరీస్లో కూడా టాప్ 10లో ఉన్నాయన్నమాట. అది మ్యాటర్. అంటే ఇక్కడ ఏంటనేసి అంటే ఇలాంటి సాంగ్స్ అన్నీ కూడా స్లో పాయిజన్ లెక్క అనమాట. ఎక్కేసరికి కొద్దిగా టైం పడుతుంది కానీ కంపల్సరీగా ఎక్కుతాయి. ఈ పుష్ప 2 మూవీ టీం వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, సాంగ్ అందరూ బాగాలేదంటున్నారు కానీ మీకు అందరికీ నచ్చుతుంది, ఒక 2-3 రోజులు ఆగండి అని అయితే అంటున్నారు. అంటే సాంగ్ పై ఉన్న నమ్మకం అలాంటిది అనమాట. సాంగ్ అయితే చాలా బాగుంది. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్ సాంగ్ సింపుల్గా చెప్పాలనేసి అంటే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మరి మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ మీకు ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా, దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.